ఆత్మతో మాకు దిద్దుబాటు కర్మగాను అనేకుల రక్షణార్థంగాను నీ కృపలో బలపరచండి. నీ దాసులు శాంసనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా మధ్యకి తీసుకొని వచ్చారు, బలిపీఠాలకు వివరిస్తూ ఉండగా క్రీస్తు ప్రభువు మహింపరచబడినట్లుగా నీ దాసుని బలపరిచి సహాయం దయచేయండి. చేయవచ్చిన వారికేమీ సంఘానికేమీ మేలుకొలుపును దయచేసి మమ్ములను మేము సరిచేసుకొని సాగటానికి అనుకూలపరచండి. అజయ్ మ్యాచ్ గారిని మా మధ్యకు ఉంచారు. నిన్న మొన్న దినాలలో మార్టులు వాడుకుని స్తుతిస్తున్నాం. ఏ దినము కూడా మా ప్రభువ దాసును మరింత బలపరిచి సహాయం చేయండి. అలాగే ఇంకా మా ప్రభు నీ చిత్తాన్ని బట్టి సభను గంభీరంగా జరిగించండి. 3 దినాలు నీవు మహిం పొంది సంఘం మేలు పొంది అనేకులు మారు మనసు పొంది నూతనాత్మలు సమకూర్చులాగన నీకే ఘనత మహిమ కలుగులాగా నీ సభలను జయకరం చేయమని మా ప్రభువును యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. శ్రీ యేసు మహారాజా కాలేమురాజా ఈ ధరలో తల్యులను చేయా, ఈ ధరలో తల్యులను చేయా, పావనుడవై పరము విడిచి, పావనుడవై పరము విడిచి
కాపరివే మంచి కాపరి గొప్ప కాపరి ప్రాణమిచ్చితివే ప్రాణ కాపరివే నీవే గాక వేరే మాకు నీవే గాక వేరే మాకు
మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. గాఢంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలినా గాఢంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలినా కరుణ లేని లోకము కాదన్నను కరుణ లేని లోకము కాదన్నను కన్నీరు తుడచును నిన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిని నివాసింతును చిరకాలమాయనతో పయనిల్తును యెహోవా సన్నిధిని నివాసింతును చిరకాలమాయనతో పయనిల్తును కృపా మధుర క్షేమములే వెంటనుండును కృపా మధుర క్షేమములే వెంటనుండును బ్రతుకు కాలమంతయు హర్షిల్తును ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము విశ్వాసీ నిరీక్షణ ఫలభరితము విశ్వాసీ నిరీక్షణ ఫలభరితము అందుండు ఆనందము
ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు. విడనాడెన్నడు ఎడబాయడు. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్పదైన మీ నామానికి మా హృదయమారా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్దంకి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక సంఘము నాయన ఆలోచన చేసి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ 3 దినాలు జరగబోయేటువంటి సభలలో మొదటి దినమైనటువంటి ఈ దినము ఉదయకాలంలో మీ దాసులను తీసుకుని వచ్చి మీ దాసులను నిలిపి శ్రేష్టమైనటువంటి సందేశాలు అందిస్తూ ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, అంత్య దినాల్లో మేము జీవిస్తూ ఉండగా మా తండ్రి మా నాయన అపాయకరమైనటువంటి కాలాలలో మేము ఉంటూ ఉండగా మీ మాటలు మేము విని మా ప్రభువా మేము స్థిరపడి ఇదిగో ప్రభువా ఆనందకరమైనటువంటి ఆ రాజ్యానికి మేము సిద్ధపడడానికై కావలసినటువంటి మాటలను మీరు ఇంకా మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి స్థానిక సంఘము కష్టపడి ఖర్చుపడి ఈ పరిచర్య చేస్తూ ఉండగా మా తండ్రి మా నాయన వారి ప్రయాసకు ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభువును ప్రకటించుచుండగా నశించిపోతున్నటువంటి ఆత్మలకు కావలసిన రక్షణ సువార్తను అందించి మా ప్రభువా ఒక పాపి అయిన మారు మనసు పొందడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సభలలో మరి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, చక్కని పాటలు ఇంతవరకు మీరు పాడించుకున్నారు. పాడిన పాటల ద్వారా మహిమ పొందినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ నిలవబడబోతున్నటువంటి మీ దాసులను బహుగా బలపరచి మాకు అవసరమైనటువంటి సందేశం మాకు అనుగ్రహించమని, మాత్రమే కాదు స్థానిక సంఘానికి ఉజ్జీవం అనేకులకు మేలుకొలుపు దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నమ్మకమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నత నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించి ఆశించిన రీతిగా ఎన్టీఆర్ నగర్లో మీ స్వరక్తి మీ సంపాదించిన స్థానిక సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేసిన 3 దినాల సభలలో ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచి 2 దాసులను బలపరిచి మీరు అందించిన శ్రేష్టమైన లేఖన సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంత్య దినాలున్న మాకు బుద్ధి కలుగుటకై మేలు కలుగుటకై మీరు మీ దాసులను నిలుపుకొని మీరు అందిస్తున్న శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘం ఖర్చుబడి భారం వహించి జరిగిస్తున్న పరిచర్యకు రావాల్సిన న్యాయమైన దీవెన ప్రతిఫలం మీ మహిమలో మీరు అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి నాయన మీ దాసులు మా ప్రియులు శాంసన్ అన్న గారు మీ పక్షంగా నిలబడబోతుండగా ఉదయకాల సమయంలో మీరు స్థాపించిన నాయన 3 బలిపీఠాల గురించిన సంగతులు మా దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి మిగిలినటువంటి అంశాలను మాకు వివరిస్తుండగా మీ దాసుని బలపరచండి. మేమందరం శ్రద్ధగా ఆలకించి ఆత్మీయులు పొందినట్లుగా సహాయం అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభునామందు వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుతున్నా. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు లేక మొదటి వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు.
వచనం 8, 27:8. పలకలతో గుల్లగా దాని చేయవలెను, కొండ మీద నీకు చూపబడిన పోలిక గాని వారు దాని చేయవలెను. కొండ మీద నీకు చూపిన పోలిక చొప్పున నీవు బలిపీఠమును చేయవలెను లేక చేయించవలెను అని దేవుడు మోషేకు వివరిస్తున్నాడు. ప్రియమైన సోదరీ సోదరులారా, దేవుడు కట్టిన 7 బలిపీఠములు, ఇది నా సబ్జెక్ట్ అని ఉదయకాలం చెప్పాను. అందులో 3 బలిపీఠములు, దేవుడు కట్టిన 3 బలిపీఠములు గూర్చి ఉదయం వివరించాను. మొదటిది ద ఆల్టర్ ఇన్ హెవెన్, ఇన్ ద హెవెన్, పరలోకమందలి బలిపీఠం. ఆ బలిపీఠమే యెషయా ప్రవక్త యొక్క మలినమును శుద్ధి చేసింది. రెండవది ధూపపీఠం, అది కూడా ఇంగ్లీష్లో ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని ఉంటుంది. అంటే ఆ ధూపపీఠం కూడా ఆల్టర్ అంటే బలిపీఠముగా వర్ణించబడింది. ఆ బలిపీఠము ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. మూడవది ఏదేను తోటలో బలిపీఠం, ద ఆల్టర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఏదేను తోటలో బలిపీఠము కట్టినవాడు దేవుడే. ఆ బలిపీఠము కట్టి అవ్వ ఆదాముల యొక్క పాప పరిహారాన్ని దేవుడు కలుగు చేసి భవిష్యత్ కాలంలో ప్రపంచానికి ఒక బలిని ప్రభైన క్రీస్తును తండ్రి సిద్ధపరచేదానికి సూచనగా ఏదేను తోటలో బలిపీఠము మీద క్రీస్తు ముందుగా సూచనగా గొర్రెపిల్లగా వధింపబడ్డాడు. ఈ పూట దేవుడు కట్టిన 4వ బలిపీఠం లేక దేవుడు కట్టించిన 4వ బలిపీఠం భూలోకంలో ఇశ్రాయేలు జనాంగము మధ్య కట్టబడిన దేవుని మందిరములో ఉన్న బలిపీఠం. 27వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను నీకు కొండ మీద చూపించిన ప్రకారం, నేను నీకు కొండ మీద చూపించిన నమూనా ప్రకారం నీవు బలిపీఠమును కట్టవలెను లేక నీ క్రింద పనివారుగా ఉన్న బెసలేల్, అహోలియాబ్ అనే వారి ద్వారా నేను చూపించిన అంటే మోడల్, దేవుడు పరలోకమందున్న బలిపీఠం, పరలోకమందున్న ప్రత్యక్షపు గుడారం, పరలోకమందున్న దేవాలయము యొక్క నమూనా జిరాక్స్ కాపీ ఫోటో, దేవుడు ఫోటో తీసి జిరాక్స్ కాపీ తెచ్చి సీనాయి కొండ మీద మోషేకు ఇచ్చాడు. ఇచ్చి నీకు ఇచ్చిన ఈ ఫోటో లేక జిరాక్స్ కాపీ అంటే ద ప్లానింగ్ ఆఫ్ గాడ్ అని, దేవుడే చీఫ్ ఇంజనీర్, దేవుడు చీఫ్ ఇంజనీరుగా ఆ పరలోకమందు బలిపీఠమును తన స్వహస్తములతో కట్టి ఆ ఫోటో తీసుకుని వచ్చి మోషేకు ఇచ్చి, దీని ప్రకారం ఈ నమూనా ప్రకారం నేను నీకు చూపించిన ప్రకారం ఏమన్నాడు, మందిరములో ఇశ్రాయేలు ప్రజల మధ్య కట్టబడిన మందిరంలో
ఈ బలిపీఠమును నీవు కట్టాలి లేక కట్టించాలి అని వివరించాడు. 25వ అధ్యాయం నిర్గమకాండం 25:40 చూద్దాం. 25:40లో కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున. కొండ మీద అంటే సీనాయి కొండ మీద దేవుడు మోషేకు బలిపీఠము యొక్క రూపాన్ని, మందిరము యొక్క రూపాన్ని, పరలోకమందున్న దేవాలయము యొక్క రూపాన్ని ఫోటో తీసుకొచ్చి మోషేకిచ్చి, ఇది మోడల్, ఇది ఎగ్జాంపుల్, దీని ప్రకారం వాటిని కట్టుటకు జాగ్రత్త పడుము అన్నాడు. 4వ బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల మధ్య లేక ప్రత్యక్షపు గుడారములో, సొలొమోను కట్టిన మందిరములో, తర్వాత వారి మధ్య కట్టబడిన మందిరములు అన్నింటిలో కట్టబడిన బలిపీఠము దేవుని ద్వారా, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు చూపిన ప్రకారం బలిపీఠము కట్టబడింది. అంటే ఈ బలిపీఠమును కూడా కట్టినవాడు దేవుడే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5 చదవండి. చదివేవారు కొంచెం నాకు దగ్గరగా ఉండి మైకు దగ్గర పెట్టుకొని చదివితే నాకు చాలా ప్రయోజనం. మైక్ దగ్గర పెట్టి హెబ్రీ 8:5 చదవన్నా. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. ఎవరు చూపించారు ఈ మాదిరి? ఎవరు చూపించారు? దేవుడు. ఎవరికి చూపించాడు? మోషేకు. అందుకన్నాడు, కొండ మీద నేను నీకు చూపిన మాదిరి చొప్పున నీవు ఆ పరిశుద్ధ స్థలమును, అందులో ఉండవలసిన బలిపీఠమును నీవు కట్టవలెను అన్నాడు. ఇది 4వ బలిపీఠం. ఇట్ వాజ్ బిల్ట్ బై గాడ్. ఆర్ మోజెస్ ఆర్ ద బెజలేల్ ఆర్ అహోలియాబ్, the 2 wise men built the tabernacle or the altar by the order of God. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుడు చూపిన నమూనా ప్రకారము వారు ఆ బలిపీఠమును దేవుని మందిరములో కట్టారు. ఇది 4వ బలిపీఠం. ఎందుకు ఈ బలిపీఠము కట్టబడింది? పరలోకమందున్న దేవాలయములో బలిపీఠము వలన ప్రవక్త అయిన యెషయా యొక్క మలినము శుద్ధి చేయబడింది. ధూప పీఠము వలన ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనకు చూపించాడు. 3వది ఏదేను తోటలో దేవుడు కట్టిన బలిపీఠము వలన అవ్వ ఆదాముల యొక్క పాప పరిహారాన్ని కలుగు చేశాడు. మరి దేవుని ప్రజల మధ్య ప్రత్యక్షపు గుడారములు లేక తరువాత సొలొమోను కట్టిన మందిరాలలో ఈ బలిపీఠము దేవుని ద్వారా కట్టబడింది. ఎందుకు ఈ బలిపీఠము కట్టబడిందో దైవ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు హెబ్రీ పత్రికలోకి రండి. 9వ అధ్యాయం 5 నుండి చదవండి. దానిపైన కరుణా పీఠమును కెరూబులుండెను. చెప్పవల్ల కాదు,
సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేతబట్టుకొని ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అకృత్యములు కొరకును అర్పింపబడవలెను. ఈ 4వ బలిపీఠం దేవుని చేత, దేవుని వలన కట్టబడినది దేవుని ప్రజల మధ్య. ఎందుకు అంటే ప్రజల యొక్క పాప పరిహారము కొరకు, అహరోను యొక్క పాప పరిహారం కొరకు వారి పక్షంగా వధింపబడిన గొర్రెపిల్ల, అహరోను పక్షంగా వధింపబడిన గొర్రెపిల్ల రక్తమును ఒక పళ్ళెములో పట్టి ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే దేవుని మందిరంలో 3వ భాగంలో ప్రవేశిస్తాడు. ఏమిటా 3వ భాగం? ఉదయం చెప్పాను, దేవుని మందిరంలో 3 భాగాలు ఉన్నాయని, ఏ భాగంలో ఏ వస్తువు ఉన్నదో కూడా వివరించాను. ప్రత్యక్షపు గుడారము 3 భాగములు అని చెప్పాను కదా. మొదటి దానిని ఏమంటారు? ఆవరణము. అందులో మొదట ఉండే వస్తువు బలిపీఠం. రెండవది కొంచెము దూరంలో ఇత్తడి గంగాళం. అక్కడ నుండి తెరదాటి లోపలికి వెళితే 2వ భాగాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. అందులో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, రెండవది బంగారు దీపవృక్షం, 3వది ధూపపీఠం. ఈ 3 వస్తువులు 2వ భాగంలో ఉంటాయి. 3వ భాగాన్ని పేరు అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండి ఒకే ఒక వస్తువు ఏంటది? కరుణాపీఠము. కరెక్టే కొంత మట్టుకు. ఉదయం రెఫరెన్స్ కూడా మీకు చూపించాను. ప్రకటన గ్రంథం 11:19లో దేవుని మందిరములో 3వ భాగమైన అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఏకైక వస్తువు దొరికిందా? దేవుని నిబంధన మందసం. ఆ మందసము మీద కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీద 2 వైపులా కుడి ఎడమ 2 దేవదూతలు రెక్కలు చాపుకొని ఉంటారు. అలాగూ కట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు. సరే, ఇప్పుడు దేవుని మందిరంలో కట్టబడిన బలిపీఠము ఎందుకంటే ప్రజల యొక్క పాప పరిహారము పొందాలి. రెండవది అహరోను కూడా మానవుడే కదా. అహరోను కూడా జన్మతః మానవుడే. అహరోను కూడా జన్మతః పాపియే. అహరోన్లో చాలా తప్పులు ఉన్నాయండి. మోషేలో చాలా తప్పులు ఉన్నాయి. అది ఇప్పుడు అంశం కాదనుకోండి. మోషేలో చాలా తప్పులు ఉన్నాయి, అహరోన్లో కూడా చాలా తప్పులు ఉన్నాయండి. సరే, అహరోను తను కూడా మానవుడు కాబట్టి తన పాప పరిహారం కొరకు తాను ఒక గొర్రె పిల్ల వధించి, ప్రజల పాప పరిహారం కొరకు ప్రజలు తెచ్చిన గొర్రె పిల్లను వధించి వాటి రక్తమును ఆ పళ్ళెములో పట్టి దేవుని మందిరంలో 3వ భాగమైన అతి పరిశుద్ధ స్థలములోకెళ్ళి అక్కడ ఉన్న ఏకైక వస్తువు దేవుని నిబంధన మందసం. ఆ మందసము మీద ఉన్న 2 దేవదూతలు దానిని పైభాగాన్ని, పీఠాన్ని మూతను కరుణాపీఠం అంటారు. పెట్టె మూస్తాం కదా, మూసడు పై మూత. పెట్టెకు పై మూత ఉందా? ఆ పై మూతే కరుణాపీఠం. ఆ కరుణాపీఠానికి ఎడవైపు కుడివైపున 2 కెరూబులు చెక్కబడి ఉంటారు, రెక్కలు కప్పుకొని. ఆ 2 ఒకదాని వైపు చూస్తూ ఎదురుదురుగా చెక్కమని దేవుడు చెప్పాడు. అక్కడ ఆ కరుణాపీఠము ఉన్న దగ్గర యాజకుడు తాను తీసుకుపోయిన ఆ బలి రక్తము, తన కొరకు చిందించిన రక్తము, ప్రజల కొరకు చిందించిన రక్తమును చేతబట్టి ఆ కరుణాపీఠము మీద లోనికి వెళ్ళి
7 మారులు రక్తము చిందించాలి అని వ్రాయబడింది. 7 మారులు ప్రధాన యాజకుడైన అహరోను ఆ కరుణాపీఠము మీద ఆ రక్తమును చిందించాలి అన్నాడు. మీకు వివరం కావాలంటే లేవియా కాండం 16వ అధ్యాయంలో అక్కడ బాగా దీన్ని గురించి వివరం ఇచ్చాడు. సరే, మెట్టుకు 4వ దేవుడు కట్టిన 4వ బలిపీఠం ఎందుకొరకు కట్టబడిందంటే ప్రజల యొక్క పాప పరిహారం కొరకు. 2వది యాజకుని యొక్క పాప పరిహారం కొరకు కూడా ఆ బలిపీఠము కట్టబడింది. ఈనాడు ప్రభైన క్రీస్తు సర్వ మానవాళి సమస్త ప్రజల కొరకు ఆయనే ఒక బలిగా, బలి పశువుగా ఆయన వధించబడతాడని చెప్పి దేవుడు ముందుగా దేవుని ప్రణాళికలో తన కుమారుడైన క్రీస్తును తండ్రి అయిన దేవుడు సిద్ధపరచాడు. 4వ బలిపీఠం యొక్క ప్రాధాన్యత ప్రజల పాప పరిహారం. 4వ బలిపీఠం యొక్క ప్రాధాన్యత అహరోను యొక్క, యాజకుని యొక్క పాప పరిహారము నిమిత్తము ఆ బలిపీఠమును దేవుడు కట్టమని ఆజ్ఞాపించాడు. దాని వలన వారు ఏటేటా బలులు అర్పించి పాప క్షమాపణ పొందే ఏర్పాటు దేవుడు తాను కట్టించిన ఆ బలిపీఠము ద్వారా వారికి పాప క్షమాపణ దేవుడు ఏర్పాటు చేశాడు. 5వ బలిపీఠం, దేవుడు కట్టిన 5వ బలిపీఠం కల్వరి కొండ మీద. కల్వరి కొండ మీద దేవుడు మరలా బలిపీఠం కట్టాడు. పాత నిబంధన కాలంలో కట్టబడిన బలిపీఠములు, ఏదేను తోటలో కట్టబడిన బలిపీఠం బలులు, ఇవన్నీ రాబో క్రీస్తు యొక్క బలికి సూచనగా దేవుడు ముందుగా జరిగించాడు. 5వ బలిపీఠం దేవుడు కట్టినది కల్వరి కొండ మీద. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6 నుంచి చదవండి. 25, 6, 7, 8, 9 వినండి ఏమన్నాడు. 25, 6 యెషయా గ్రంథం 25, 6, 7, 9 వరకు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యకి యెహోవా సమస్త జనుల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును. చాలండి. ఆ 6 నుండి 9 వరకు యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6 నుండి లేక 8, 9 వరకు ఉన్న భాగంలో ఈ కొండ మీద, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యగు యెహోవా ఏమన్నాడు? ఏం చేస్తాట? ఆ గొప్ప విందు చేయును అన్నాడు. ఆ కొండ, ఆ పర్వతమే కల్వరి పర్వతం. ఆ కల్వరి పర్వతము మీద దేవుడు బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద తన కుమారుని గొర్రెపిల్లగా వధించి సర్వ మానవాళి కొరకు, సమస్త ప్రజల కొరకు ఆయన విందు చేయును అంటే రక్షణ భాగ్యం అనుగ్రహించును అని అర్థమండి. ఈ పర్వతము అదే కల్వరి పర్వతం. దేవుడు క్రొవ్విన వాటితో విందు చేయును. యేసు ప్రభు క్రొవ్వినవాడు. క్రొవ్వినవాడు అంటే లోకం అనుకున్నట్టు వీడు కొవ్వెక్కిందిరా, మతం ఎక్కిందిరా అన్నట్టు ఆ భావం కాదు. గుడ్లు మతం ఎక్కిందిరా, తల్ల గుడ్లు నెత్తి మీదకి ఎక్కిరంటారే, అది కాదు. క్రొవ్విన వాటితో అంటే యేసు ప్రభు యొక్క యవన కాలపు జీవితం, యూత్ఫుల్ లైఫ్, చిన్న వయసు, నడిమి వయస్సు, మధ్య వయస్సు, యవన కాలపు జీవితాన్ని యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ద్వారా కల్వరి కొండ మీద వధింపబడి, ఆ వధింపబడిన క్రీస్తు ద్వారా సమస్త మనుషుల యొక్క ముసుగు ఈ పర్వతము మీద తీసివేయబడును. సమస్త ప్రజలకు ఆ బలియాగము ద్వారా
ఆయన రక్షణ విందు అనే రక్షణను తన కుమారుని బలియాగము ద్వారా సర్వమానవాళికి రక్షణ ఏర్పాటు చేసి ఆ బలిపీఠము తండ్రి అయిన దేవుడు కల్వరి పర్వతము మీద కట్టాడు. ఎందుకు కట్టాడు? అది తన కుమారుని వధించడం కోసం. తన కుమారుని యొక్క వధ ద్వారా, రక్తము చిందించడం ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా సమస్త ప్రజలంటే సమస్త అన్య జనాంగానికి, సర్వలోకానికి ఉన్న ముసుగు తీసివేసి వారికి పాప క్షమాపణ కలుగు చేయటం కొరకు ఆ కల్వరి పర్వతము మీద దేవుడు బలిపీఠము కట్టి తన కుమారుని తానే వధించటానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53 అంతా చదివితే మనకేమర్థమవుతుంది? అదే అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలుగు చేసిన వాడు ఆయనే. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎవరతడు? యేసు ప్రభు. మోపిందెవరు? తండ్రి అయిన దేవుడు. ఏం మోపాడంట? మనందరి దోషం, మనందరి పాపాన్ని, మనందరి భారాన్ని, మనందరి చింతను తండ్రి ఇష్టపడి తన కుమారుని మీద వేసి ఆ కల్వరి కొండ మీద, ఆ పర్వతము మీద, ఆయన కట్టిన బలిపీఠం మీద ఆయనే తన కుమారుని వధించాడు. ఇందులో ఇస్సాకు కనబడుతున్నాడు కదండి, కదా. ఇస్సాకు బలి అర్పించిన కొండయే కల్వరి కొండ. ఇస్సాకును బలిగా అర్పించిన ఆ పర్వతమే కల్వరి పర్వతం. అదే మోరియా పర్వతం. ఆదికాండం 22వ అధ్యాయం ఏమన్నాడు? 1:2లో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు ప్రేమించిన నీ ప్రియకుమారుడు ఇస్సాకును నేను చూపించే స్థలం అనగా మోరియా పర్వతం, మోరియా కొండ మీదకు తీసుకొని వెళ్ళి నీ కుమారుని బలిగా అర్పించు అన్నాడు. అబ్రహాము ఇస్సాకును అర్పించాడు. తండ్రి తన కుమారుని అర్పించాడు. ఇస్సాకు కొరకు తండ్రి బలిపీఠం కట్టాడు. ఇస్సాకు అర్పణ కోసం అబ్రహాము బలిపీఠం కట్టాడు. మన రక్షణ కోసం మన తండ్రి కల్వరి కొండ మీద బలిపీఠం కట్టాడు. అవునా? అది కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగింది. నేను చూపించు స్థలములో, నేను చూపించు కొండ మీద నీ ప్రియ కుమారుని తీసుకొని వెళ్ళి ఫలాని పర్వతం, దాని పేరు మోరియా పర్వతం, దాని మీద నీ కుమారుని వధించు. మరి అక్కడ బలిపీఠ ఎవరు కట్టారు? మోరియా పర్వతం మీద అబ్రహాం. ఈనాడు అదే మోరియా పర్వతం, అదే కల్వరి పర్వతం మీద తండ్రి దేవుడు ఒక బలిపీఠమును కట్టి తన కుమారుని మన కొరకు ఆయన వధించెను అన్నాడు. ఇది దేవుడు కట్టిన 5వ బలిపీఠం. ఇప్పుడు మన ద ఆల్టర్ ఆన్ ద ఎర్త్, ద ఆల్టర్ ఆన్ ద మౌంట్ ఆఫ్ కాల్వరీ. ఈ స్థలము అబ్రహాము కాలంలో, అబ్రహాము ఆధీనంలో ఉండగా తన కుమారుడు ఇస్సాకును బలి చేశాడు. కాలం మారిన తర్వాత ఆ కల్వరి పర్వతము ఆర్నాను అనేటువంటి ఒకని ఆధీనంలో ఉన్నప్పుడు అదే కల్వరి కొండ మీద ఒక మందిరము కట్టాలని దావీదు ఆలోచించి ఆర్నాను కళ్ళము అనబడిన ఆ స్థలమును డబ్బులిచ్చి క్రయధనము చెల్లించి దావీదు ఆ స్థలాన్ని కొన్నాడు. అక్కడ మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు వద్దన్నాడు. సమస్తము దావీదు సిద్ధపరచాడు, కానీ దేవుడు నో, యూ షుడ్ నాట్ బిల్డ్ ఏ హౌస్ ఫర్ మీ. నువ్వు నాకు మందిరం కట్టొద్దు. స్థలం కొన్నది ఎవరు? దావీదే. సమస్తము సిద్ధపరిచింది దావీదే. అంత సిద్ధంగా ఉంది, నోట్లో పెట్టుకునే సమయానికి పెట్టుకోవద్దన్నాడు దేవుడు కదండి. ఈ మాట వింటే నాకు మోషే జ్ఞాపకానికి వస్తున్నాడు కదా. అబ్రహాము సమస్తము సిద్ధపరచాడు. నా కుమారుడు చిన్నవాడు, పిల్లవాడు, మందిరం ఏం కడతాడు అని ముందే కావలసిన చెక్క, బంగారము, వెండి, ఏమేమి కావాలో కలప సమస్తాన్ని
లోటు లేకుండా దావీదు సిద్ధపరచాడని వాక్యములో వివరించాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28, 29 అధ్యాయాలు తర్వాత మీరు చదవండి, అక్కడ ఉందండి. అయితే ఆ స్థలము దావీదు కాలంలో ఆర్నాన్ అనే వ్యక్తి స్వాధీనంలో ఉన్నప్పుడు దావీదు క్రయధనము చెల్లించి ఆ స్థలాన్ని, ఆ కొండను, ఆ పర్వతాన్ని ఆయన దావీదు కొని అక్కడ మందిరము కట్టాలని సిద్ధపడినాడు. ఒకసారి దినవృత్తాంతముల గ్రంథములోకి రండి. ఒక్క వచనం మీకు ఆధారం చూపించి నేను మరలా ముందుకు దాటిపోతాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 23 మొదటి దినవృత్తాంతములు. ఆ వర్ణానుతో అనగా ఓర్నాను రాజైన ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదని దావీదుతో అనేను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకోను. 600 తులముల బంగారము ఇచ్చి దావీదు దానిని కొన్నాడు. ఎనిమిదవ వచనం 28. యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు 22:1 ఓకే. ఇప్పుడు కల్వరి పర్వతం కదా, ఈ పర్వతము మీద దేవుడు క్రొవ్విన వాటితో విందు చేయును అన్నాడు. ఆ పర్వతమే పాత నిబంధనలో మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠం కట్టాడు, తన కుమార్ని వధించాడు. హెబ్రీ 11:17లో ఇస్సాకును వధించినట్లు వివరించబడిందండి. అక్కడ కత్తెత్తగానే అబ్రహాము ఆగు ఆగు అన్నాడు దేవుడు. కానీ భౌతికంగా ఇస్సాకు తప్పించబడిన దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా ఇస్సాకు బలి అర్పించబడ్డాడు. హెబ్రీ 11వ అధ్యాయం 17 నుండి చదవండి, అక్కడ వివరంగా ఉంది. కానీ 22వ అధ్యాయంలో అబ్రహాము ఆగు ఆగు, డోంట్ కిల్ యువర్ సన్, యువర్ బిలవ్డ్ సన్, ప్లీజ్ స్టాప్ అన్నాడు దేవుడు. ఆగు. కానీ పౌలు ఏమన్నాడు? హెబ్రీ 11:17 అబ్రహాము విశ్వాసమును బట్టి అర్పించను. పాస్ట్ టెన్స్లో ఉందా లేదా చెప్పండి, ఎలాగుంది? మరి ఆదికాండం 22లో అర్పించాడా? చెప్పండి. ఖడ్గమెత్తగానే దేవుడు ఏమన్నాడు? ఆపమన్నాడు. ఇక్కడేమో పౌలు ఏమన్నాడు? అర్పించాడు. పాస్ట్ టెన్స్ అయిపోయింది. దేవుని దృష్టిలో, అబ్రహాము దృష్టిలో మానవత్వమును బట్టి ఇస్సాకు తప్పింపబడిన రాబో క్రీస్తుకు సూచనగా అర్పింపబడాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఇస్సాకు దేవుని దృష్టిలో బలిగా అర్పించబడినాడు. అదే పర్వతాన్ని దావీదు కొన్నాడు. అదే కల్వరి పర్వతము మీద కొత్త నిబంధన కాలంలో దేవుడు ఒక బలిపీఠమును కట్టి క్రొవ్విన వాటితో విందు చేసి సమస్త ప్రజల యొక్క ముసుగును ఆయన తీసివేయును. సర్వ మానవాళికి రక్షణ, అన్య జనాంగమైన మనకు రక్షణ. ఒకప్పుడు దేవుడు లేని వారము, దేవునికి దూరస్థులమైన మనం, దేవుడు ఎరుగనటువంటి వారమైన మన కొరకు అంతమట్టుకు అన్యులమైన మనకు ఒక ముసుగు వేయబడగా, ఆ ముసుగు దేవుడు కల్వరి కొండ మీద ముసుగు తీసివేసి అడ్డము తొలగించి తన కుమారుని మరణ పునరుద్ధానముల ద్వారా మనందరికీ ఆయనను తన కుమారుని దేవుడు
రక్షకుడుగా బయలుపరిచాడు. ఇది దేవుడు కట్టిన ఎన్నోది 5వ బలిపీఠం. ఎక్కడ కట్టాడు ఇది? కల్వరి కొండ మీద. ఎవరు వధించబడ్డారు? ప్రభు అయిన క్రీస్తు. ఎవరి కొరకు? సమస్త ప్రజలు అంటే సర్వలోకము అన్య జనాంగమైన మన కొరకు దేవుని యొక్క ఏర్పాటు. ఆనాడే దేవుని ప్రణాళికలో సర్వ మానవాళి కొరకు తన కుమారుని అర్పించే ఏర్పాటును దేవుడు ముందుగా నిర్ణయించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ క్రీస్తు మనుషులందరి కొరకు క్రైదనముగా తన ప్రాణమును అర్పించాడు. దీని ద్వారా సర్వలోకానికి రక్షణ, సమస్త ప్రజలకు రక్షణ, యేసు ప్రభు నమ్ముకున్న వారికి రక్షణ, ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది. ఇంకెవరైనా ప్రభు అయిన క్రీస్తుని నమ్మని వారు ఉన్నారా? ఆ కల్వరి కొండ వైపు చూడని వారు ఉన్నారా? ఆ సిలువలో నీకై నీ పాప పరిహారం కొరకు వధింపబడిన తండ్రి ప్రేమించి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు, సమస్త ప్రజల కొరకు అర్పింపబడిన యేసు క్రీస్తు వైపు చూడు. ఆయనను క్షమించి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. 6వది దేవుడు కట్టిన 6వ బలిపీఠం, లేక ప్రభైన క్రీస్తు కట్టే 6వ బలిపీఠం. ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో దేవుడు కట్టే బలిపీఠం. 6వది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. 12, 13 చదువుతారా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురను ఒకడు కలడు, తన స్థలముల్లో చిగురుచును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఎవరు చిగురు? ఎవరో చిగురు? యేసు ప్రభే. ఏమన్నాడు? చిగురు అను ఒకడు కలడు, అతడు తన కాలములో తన స్థలములో చిగుర్చును. చిగురు అనే మాటలో క్రీస్తు మొదటి రాకడ ఉంది, రెండవ రాకడ ఉందండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఎండి ఉన్న మొద్దు నుండి చిగురు పుట్టును అనేది క్రీస్తు మొదటి రాకడ. రక్షకుడుగా యేసు ప్రభు భూలోకంలో యెస్సై వంశములో యెస్సై కుమారుడైన దావీదు కుమారుడుగా దావీదు వంశములో యేసు ప్రభు చిగురుగా యేసయ్య జన్మిస్తాడని చిగురు అను మాట క్రీస్తు మొదటి రాకడ చూపిస్తుంది. యెషయా 11:1, యెషయా 6:13 అన్నాడు, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా కాదు, యెషయా కాదు. ఎవరు? యెషై. ఎవరు యెషై? యెషై ఎవరు? దావీదు తండ్రి. దావీదు తండ్రి పేరు యెషై. యెషై కుమారుడు దావీదు వంశములో దావీదు గోత్రములో యేసు ప్రభు దావీదు కుమారుడుగా భూలోకంలో జన్మిస్తాడు అనేది అక్కడ చిగురు చూపిస్తుందండి. చిగురు అనే దానిలో యేసు ప్రభు రెండవ రాకడ కూడా ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 చదవండి. ప్రకటన 22:16. దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసయ్య మాట్లాడుతున్నాడు, నేను దావీదు వేరు చిగురు. అంటే యేసు ప్రభు రెండవ రాకడలో దావీదు కుమారుడుగా 1000 ఏండ్ల పరిపాలన కొరకు రాజాదిరాజుగా భూలోకానికి వచ్చే సత్యం ఈ చిగురులో దాగి ఉంది. చిగురు అనే మాట ఉంది చాలాసార్లు అండి. అందులో 2 భావాలు. చిగురు పుట్టుట అనేది క్రీస్తు మొదటి రాకడ. దావీదు చిగురును దావీదు వేకు చుక్కను అన్నాడే, అది క్రీస్తు రెండవ రాకడ. అంటే యేసు ప్రభు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు రాజా సైనికుడా? చెప్పండి.
రాజు కాబట్టి దావీదు కుమారుడుగా పిలువబడిన యేసు ప్రభువు రెండవ రాకడలో రెండవ మెట్టులో దావీదు కుమారుడుగా అంటే రాజాది రాజుగా రాజుల రాజుగా భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలన కొరకు వస్తాడు అనేది నేను దావీదు వేరు చిగురును అను మాట రెండవ రాకడ రెండవ మెట్టు రాజుల రాజును చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు కొంచెం వివరం ఇచ్చి ముందుకు వస్తాను నేను. 23 ఇర్మియా 23:5-6 ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. ఆల్రెడీ పుట్టాడు కదా, డిసెంబర్ 25న. ఏమండి చేసుకుంటున్నాం కదా, తప్పో ఒప్పో అయిపోతుంది అంతే. ఇక దాని గురించి ఏమీ చేయలేవండి. నా అభిప్రాయం అయితే ఒకటే, ప్రపంచంలో కోట్ల మంది బోధకులు ఏకమయ్యి బరదనళ్ళంతా ఏకమయ్యి క్రిస్మస్ చేయకూడదు, డిసెంబర్ 25 చేయకూడదన్నా చేసేవాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అది మానవ హృదయంలో ఫిక్స్ అయిపోయింది. ఆ క్రిస్మస్ అనేది క్రైస్తవ హృదయంలో ముద్రపడిపోయింది, ఫిక్స్ అయిపోయింది. అది చేయకూడదు వద్దు, బైబిల్లో ఉందా లేదని 1,00,000 మంది చెప్పినా చేయకుండా ఉండరు, చేస్తూనే ఉంటారు. కారణం అది క్రైస్తవ హృదయంలో ముద్రపడిపోయిందంటే దాన్ని మార్చలేం అంతే. అది కొనసాగించాల్సిందే. తప్పో ఒప్పో సాగిపోతుంది, ఎంత అన్నా చెప్పు, మారేది లేదు, అదంతే. ఇట్స్ గోయింగ్ ఆన్. చదవన్నా ఏమన్నాడు? నేను దావీదునకు నీతి చిగురు. నీతి చిగురు అంటే యేసు ప్రభు నీతిగల వాడుగా, నీతిగల రాజుగా, నీతిగల రాజ్యాన్ని పరిపాలించి దావీదు కుమారుడుగా భూలోకంలో 1000 ఏండ్లు యేసయ్య పరిపాలిస్తాడు. ఇదే దావీదు చిగురు, దావీదు వేరు చిగురు. 22:16 ప్రకటన గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 23:5-6లో మరి ఆ చిగురు ఏం చేస్తాడు? ఎందుకు ఆ చిగురు పుట్టింది ఎక్కడ? దావీదులో. చదవండి. ఎవరా రాజు? ఆ రాజు ఎవరు? పైన చెప్పాడే ఎవరు? ఆ నీతి చిగురు. ఆ రాజు ఎవరు? ఆ నీతి చిగురు. ఎక్కడ పుట్టింది నీతి చిగురు? దావీదులో. దావీదు ఎవరు? రాజు. రాబోయే ప్రభు కూడా రాజు, రాజవంశం. అది యోధా అంటే రాజవంశం. చదవన్నా. అతడు రాజై పరిపాలన చేయును అన్నాడు. చాలండి, చాలు. మన అంశంలో 6వ బలిపీఠము, దేవుడు కట్టిన బలిపీఠం ఏంటంటే జకరియా గ్రంథంలో విన్నాం కదా, 6వ అధ్యాయం 12-13లో వివరించాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో యేసు ప్రభు కట్టే బలిపీఠం. అర్థమవుతుందా? ఇది 6వ బలిపీఠం. దావీదు నీతి చిగురుగా, దావీదు కుమారుడుగా యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆయన తన తండ్రికి ఒక ఆలయము కట్టును, ఒక మందిరమును కట్టును. చదవండి ఇప్పుడు జకరియా 6:12-13. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురను ఒకడు కలడు, చిగుర్చును, అతడు యెహోవాకు ఆలయము కట్టును. ఎవరతడు? అతడు ఎవరు చెప్పండి? అతడు మనందరి దోషమును భరించెను, అతడు మన కొరకు శిక్ష అనుభవించెను, అతడు మన కొరకు నలగగొట్టబడెను, అతడు మీద మనందరి దోషము మోపెను, అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. అతడు 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 ఎక్కడ ఇదంతా? అక్కడ యెషయా 53:53లో ఎవరతడు? ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు ఏం చెప్పాడు? అతడు, ఆ చిగురు, ఆ ప్రభువు యెహోవాకు ఆలయము కట్టును అంటే యేసు ప్రభువు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఒక ఆలయమును కడతాడు. ఆ ఆలయములో
దేవుని బలిపీఠము ఏర్పాటు చేయబడుతుంది. చదవ అదే వచ్చిన మరలా అతడే, పదాలు తేడా గమనించండి. అతడు కట్టును, రెండవసారి అతడే, హీ ఓన్లీ, హీ బిల్ట్ ద ఆల్టర్ ఫర్ గాడ్. తర్వాత అదే వచనంలో హీ ఓన్లీ, హీ ఈజ్ వర్త్ఫుల్. అతడే, అతడే, ఎవరతడు? యేసు ప్రభు. ఏం కడతాడట? ఆలయము. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యేసు ప్రభు ఆలయము కట్టును, ఆ ఆలయములో ఒక బలిపీఠము ఆయన కట్టును అన్నాడు. దీనికి మీకు వివరం కావాలంటే యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యేసు ప్రభు కట్టే దేవుని మందిరం, ఆ మందిరంలో బలిపీఠం, ఆ మందిరంలో ధూపవేదిక, ఆ మందిరంలో గంగాళం, ఆ మందిరంలో ఉండే దేవుని మందసం వివరణ అంతా, ఆల్ ద డీటెయిల్స్ యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48 వరకు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యేసు ప్రభు కట్టబోయే మందిరము, ఆ మందిరములో ఉన్న బలిపీఠం యొక్క వివరణ వివరించబడింది. ఒక్క వాక్యం చదవండి. యెహెజ్కేలులోకి రండి. 43:13 చదవండి. 43:13 యెహెజ్కేలు గ్రంథం. ఆ బలిపీఠము యొక్క కొలత ఎంతనగా అతడు ఆలయము కట్టును, అతడే ఆలయము కట్టును. హూ ఇస్ హీ? దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హీ బిల్డ్స్ ద ఆల్టర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద మిలీనియం. మిలీనియం అంటే 1000 ఏండ్ల పరిపాలన అర్థం అండి. 41:22 యెహెజ్కేలు గ్రంథం. ఆ బలిపీఠము కర్రతో చేయబడెను. చాలు, నేను చెప్పాగా ముందే 40వ అధ్యాయం నుంచి 48 అధ్యాయాల వరకు యెహెజ్కేలు గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఉండే కట్టబడబోయే మందిరం, ద టబర్నికల్ which built in the time of the millennium, it's built by Christ or God. ఆయనను బట్టి మందిరము, ఆ మందిరంలో బలిపీఠము కట్టబడును. నేను ఈ సంశయము ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. చాలా డౌట్ ఇది. ఆల్రెడీ యేసు ప్రభు బలైపోయాడు, ఆల్రెడీ రక్తము చిందించాడు, ఆల్రెడీ అయినా చనిపోయి సమాధి చేయబడి లేచి అందరికీ రక్షణ సిద్ధపరచాడు, రక్తము చిందించాడు, బలియాగం జరిగించాడు, అంతైపోయింది. మరలా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మళ్ళా బలిపీఠం ఎందుకు? మరి బలిపీఠం ఉంటే బలర్పించాలి. ఎవరు బలి అవ్వాలి? యేసు ప్రభు సాక్షాత్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండగా, ఆయన బలైపోయి ఉండగా, ఆయన ఆల్రెడీ చనిపోయి ఉండగా, ఆల్రెడీ ఆయన రక్తము చిందించి సర్వమానవాళ్ళకి యుగయుగాలు సరిపోయే బలి ఆయన చేశాడు. వన్స్ ఆఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇనఫ్ టు ఆల్ ద ఏజెస్ అండ్ ద ఏజెస్. ఒక్క అర్పణ, వన్స్ ఆఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇనఫ్. ఒక్క అర్పణ. హెబ్రీ పత్రికలో ఈ మాట తేటగా వ్రాశాడు. చదవండి 10వ అధ్యాయం 10:10. ఎందుకు? వై నీడ్ ద ఆల్టర్ అగైన్ ఇన్ ద మిలీనియం? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి, వన్స్ ఆఫరింగ్ క్రైస్ట్. 12వ వచనం. ఆ చిత్తమును బట్టి చదువు. ఈయన అయితే పాపము నిమిత్తము సదాకాలము నిలిచే బలి. ఇంకా ఎందుకు బలి? వాట్స్ ద నీడింగ్ ఆఫ్ ద ఆల్టర్ అగైన్ ఇన్ ద మిలీనియం? సదాకాలము నిలిచే బలి యేసయ్య చేశాడు కల్వరి కొండ మీద. మళ్ళా బలిపీఠం ఎందుకు? ఎవరు వధించబడాలి?
మరి బలిపీఠం ఉంటే వధ కావాలి కదా, గొర్రెపిల్ల కావాలి కదా, ఇంకెందుకు? వాట్స్ ద నీడింగ్ ఆఫ్ ద ఆల్టర్ ఇన్ ద మిలీనియం? హూ విల్ ఆఫర్ ఆన్ ద ఆల్టర్? ఎందుకు మళ్ళా కట్టాలి? ఆలోచన చేయండి. అంటే మళ్ళీ యేసయ్య బలి అయిపోవాలా? లేక మళ్ళీ యేసు ప్రభు ఆ బలిపీఠంలో యాజకత్వం చేస్తూ ఆయన యాజకుడుగా, ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనే బలైపోయి సర్వలోకానికి సర్వకాలాలకు సరిపోయిన బలి చేశాడు. మళ్ళా బలిపీఠం ఎందుకు? మళ్ళీ ఎవరిని బలి చేయాలా? మళ్ళీ యేసు ప్రభు బలి అవుతాడా? మళ్ళా చనిపోవాలా? లేక మళ్ళా గొర్రెపిల్ల వధించబడాలా? మళ్ళా గొర్రెపిల్ల వధించబడాలి అంటే వాట్ అబౌట్ ద క్రైస్ట్ ఆఫరింగ్? అది విలువలేనట్టే కదా. ఒకసారి సరిపోయిన బలి చేశాడు, సర్వ మానవాళికి సర్వ యుగాలకు సరిపోయే సదాకాలము నిలిచే బలి చేశాడు. మళ్ళా ఎవరు బలి అయిపోవాలి? అంటే యేసయ్య చేసిన బలి సరిపోలేదా? అది సాల్దా? ఆలోచన ఏంటి? ఏమండి, నేను స్టడీ చేస్తున్నప్పుడు ఈ తలంపు నాకు వచ్చింది. ఎందుకు అంటే యేసు ప్రభు ఆల్రెడీ కల్వరి కొండ మీద ఆయన చేసిన బలియాగము సరిపోక చాలక మళ్ళా 1000 ఏళ్ల పరిపాలనలో బలి అర్పించాలా? మళ్ళా గొర్రెపిల్ల అవసరమా? మళ్ళా క్రీస్తు బలైపోవాలా? వాట్ ఈస్ దిస్? ఇంగ్లీష్లో ఇట్స్ కాల్డ్ ద మెటాఫర్ అంటారండి. మెటాఫర్ అంటే అది అలంకార రూపముగా చెప్పబడినది అని అర్థం. క్రీస్తు బలియాగం ఒక్కసారి ఆయన చేసిన బలియాగం సర్వయుగాలకు సదాకాలము సర్వ మానవాళికి సరిపోయే బలి క్రీస్తు ఒక్కసారి కొండ మీద చేశాడు. అది యుగయుగాలు సరిపోతుంది. ఇది కేవలము అలంకారముగా చెప్పబడింది. ఆయన యాజకుడు, ఈజ్ ద కింగ్, ఈజ్ ద ప్రీస్ట్, అంతే. 1000 ఏళ్ల పరిపాలన ముగించేస్తా. 7వ బలి దేవుడు విశ్వాసి హృదయములో కట్టిన బలి. ద ఆల్టర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్, ద ఆల్టర్ బిల్ట్ బై ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సెయింట్స్, ఇట్ వాజ్ బిల్ట్ బై గాడ్. మా విశ్వాసి హృదయములో దేవుడు కట్టిన బలిపీఠం. ఈ దేవుడు మన హృదయములో కట్టిన బలిపీఠము ద్వారా ఎందుకు కట్టాడు? మన హృదయపూర్వకంగా బలి ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన స్తుతులు, ఆత్మ సంబంధమైన ఆరాధన చేసి స్తుతించి పాడి గణపరచుడు కొరకు ఆయన విశ్వాసి హృదయంలో బలిపీఠమును కట్టాడు. ఇది దేవుడు కట్టిన 7వ బలిపీఠం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5లో ఏం చెప్పాడు? ఇదే సత్యం చెప్పాడు. 1 పేతురు 2వ అధ్యాయం 4-5లో ఏమన్నాడు? ఆ మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి అమూల్యమును రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వచ్చాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ అదండి, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, ద స్పిరిచువల్ ప్రైజింగ్, హానరింగ్ అండ్ అడోర్నింగ్ గాడ్ త్రూ బై అవర్ హార్ట్, because there was a altar in our heart, it was built by God. మన హృదయములో దేవుడు ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము మన హృదయము ద్వారా దేవుని ఆరాధించాలి. హృదయపూర్వకమైన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఎవరు నియమించింది? ఎవరు? ఏర్పాటు చేసింది ఎవరు? చెప్పింది ఎవరు? దేవుడే. ద హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇఫ్ ద హార్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేర్ ఈజ్ ఏ ఆల్టర్. మరి దేవుని మందిరం మన హృదయం అయితే, మరి మందిరం ఉంటే బలిపీఠం ఉండాలి కదా. చెప్పండి
చెప్పండి, అవునా కదా? మందిరం ఉంటే బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి, ఇంకా వస్తువులన్నీ ఉండాలి. మరి మన హృదయమే దేవుని ఆలయం అయితే ఆలయములే ఉండాలి. మొదట బలిపీఠం. ఈ హృదయం అనే ఆలయం కట్టింది ఆయనే కాబట్టి అందులో బలిపీఠం పెట్టాడు. హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు మనం అర్పించాలి. దేవుడు కట్టిన 7 బలిపీఠములు, ద ఆల్టర్ ఇన్ ద హెవెన్. రెండవది ద ఆల్టర్ ఆఫ్ ద ఇన్సెన్స్. మూడవది ద ఆల్టర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఎడెన్. నాలుగవది ద ఎర్త్లీ ఆల్టర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఐదవది ద ఆల్టర్ ఆన్ ద మౌంట్ ఆఫ్ కాల్వరీ. ఆరవది ద ఆల్టర్ ఇన్ ద మిలీనియం. ఏడవది ద ఆల్టర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్. దేవుడు ఈ తలంపులు దీవించుగా.